మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరు బాగున్నారు కదా. చూడండి, ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తుతుము దేవా ప్రభా. తండ్రి ఇంతకునైనా ప్రభా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఏ సమయం ఎట్లా ఉంటుందో మాకు తెలియదు నాయన తండ్రి ప్రభా. అనేక మంది గతించిపోతున్నారు నాయన ప్రభా. తండ్రి, మమ్మల్ని అయితే నాయన ప్రభా సజీవులుగా మమ్మల్ని ఉంచినాయన ప్రభా. తండ్రి, నీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకుంటూ నీ కృప చూపినందుకు వేలాది వందములైన ప్రభా. తండ్రి, ఇదిగోనైనా వాక్యం మేము ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి నాయన తండ్రి. మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించి జీవితం దయచేయమని మా ప్రభు నేర్చున్నాం. మరి వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే నమ్మకము, విశ్వాసము. నమ్మకము, విశ్వాసము రెండు ఒకటేనా? రెండు ఒకటేనా? కాదు. ఈ రెండు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం మనం. నమ్మకం, విశ్వాసం, ఈ రెండు మనము పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం. కానీ ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండు ఒకటి కాదు. విశ్వాసం అనగా మన కన్నులతో చూడలేనటువంటి దానిని నమ్మటం. మనం చూడటం లేదు, అది చూడటం లేని దాన్ని అది ఉన్నది అక్కడ అని మనం నమ్మటం. ఈ విశ్వాసం గురించి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. ఫస్ట్ మనం చెప్పాలంటే అబ్రహాం గురించి మనం చెప్పుకోవచ్చు. కనుక మరి విశ్వాసం అనగా మన కన్నులతో చూడలేనటువంటి దాన్ని నమ్మటం. ఈ హెబ్రీ చదివాను కదా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకును రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కంటికి కనపడనవి, అవి ఉన్నవి అనటకు రుజువునై ఉన్నది విశ్వాసం అనేది. విశ్వాసంలోకి ఎటువంటి రుజువుల అవసరములు లేదు. దేవుడు ఉన్నాడని మనము నమ్ముతున్నామా లేదా? దేవుడు ఉన్నాడని మనము నమ్ముతాం. అది విశ్వాసం. కొంతమంది నాస్తికులు ఏం చేస్తారు? దేవుడు లేడు, ఉంటే మాకు చూపించండి అనే నాస్తికులు కూడా ఉంటారు కదా. చూడండి, కీర్తన గ్రంథంలోనూ మనం చూస్తాము 14వ అధ్యాయంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని. కాబట్టి ఈ విధముగా నాస్తికులు దేవుడు లేడు అనే వాళ్ళకి ఏం కావాలి? రుజువులు కావాలి. మీరు చూపించండి, అక్కడ ఉన్నది ఏంటో చూపించండి, అప్పుడు మేము నమ్ముతాము అంటారు. కానీ మనం ఏం చేయాలి? అవి లేకుండానే ఉన్నాయని మనం నమ్మాలి. అది క్రైస్తవ జీవితం అంటే, అది విశ్వాసం అంటే. మనం ప్రార్థిస్తున్నాము, మనకు కావాల్సిన అక్కర్లు ఏమిటో అవి నిజంగా దేవుడు మనకి ఇస్తాడు అని మనం నమ్మటం, అది విశ్వాసం అంటే. అలాగే మనకు కనిపించిన వాటి యందు నమ్మిక ఉంచడమే విశ్వాసం. నమ్మకము అంటే ట్రస్ట్. నమ్మకం అంటే ట్రస్ట్ అనగా మనకు కనిపించే వాటి యందు లేక
కనిపించే వ్యక్తుల యందు నమ్మడం. నిఘంటువు ప్రకారము నమ్మకం అనగా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి సంపూర్ణముగా నమ్మడం అంటే ఒక వ్యక్తి ఆ పని చేయగలడు ఆయన సామర్థ్యాన్ని బట్టి నమ్మటం, ఇది నమ్మడం అంటే. కనుక మరి అనేక మందికి తమ జీవితంలో ఏదో ఒక విషయంలో దేవుడు పని చేయలేదు కాబట్టి అనేక విషయంలో దేవుడు పని చేయలేదు అంటే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించలేదు కాబట్టి దేవుడు ఎక్కడున్నాడండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఉంటే మా ప్రార్థన ఆలకించడండి, మా అమ్మరు ఆలకించడండి, మా కష్టాలు గట్టెక్కట్లేదండి, మా అప్పులు తీరట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు. కనుక నమ్మకం అనగా క్రియారూపకముగు విశ్వాసం. మీ కొరకు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే ఆయన కార్యాలు జరగడము మొదలవుతాయి. మీ కొరకు దేవుడు ఉన్నాడని మీరు విశ్వసిస్తే ఆయన కార్యాలు జరగడము మొదలవుతాయండి. ఆనాడు అబ్రహాము ఎన్నేళ్ళకి బిడ్డ పుట్టాడు? 100 సంవత్సరాలకి కదా. ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలప్పుడు. అంటే 25 సంవత్సరములు నిరీక్షించాడు. 25 సంవత్సరములు నిరీక్షించాడు. మరి అంత నిరీక్షణ మనకి లేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు అలాంటి నిరీక్షణ, అంత నిరీక్షణ మనకి లేదు. కొంతకాలం ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థన వింటలేదు అని నిరాశలో కృంగిపోయే తత్వం అలవర్చుకుంటున్నారు క్రైస్తవులు ప్రస్తుతం. కనుక అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి? మనము దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే, నీవు విశ్వసిస్తున్నావా? దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే తప్పనిసరిగా ఆయన నీ పట్ల ఏం చేస్తాడు? కార్యాలు చేయటము మొదలు పెడతాడండి. నువ్వు విశ్వసిస్తే కార్యాలు చేయడము మొదలు పెడతాడు. కనుక విశ్వాసం అన్నది క్షణమాత్రంలో వస్తుంది, అయితే నమ్మకము ఒక క్షణమాత్రంలో రాదు. నమ్మకం అనేది కాబట్టి వ్యక్తిగత అనుభవాలతో సమయం పడుతుండగా నమ్మకం బలపడుతుంది. చూడండి, మీకు బ్యాంక్ లోన్ కావాలనుకోండి, బ్యాంక్ లోను కావాలి. వెళ్ళగానే మీకు బ్యాంక్ లోను అడిగితే ఇస్తారా? వెంటనే ఇచ్చేస్తారా? లోను అడగగానే ఎవరు? ఎందుకని ఇవ్వరు అంటే మీరు చాలా కాలం నుంచి ఆ బ్యాంకులో మీరు మాకు ఇన్ని లక్షలు లోన్ ఇవ్వండి అని అడుగుతారు. అంటే మీరు దీర్ఘకాలికంగా అంటే చాలా కాలం నుండి మీరు అందులో ఖాతాదారులు అయితే, ఆ బ్యాంకులో ఖాతాదారులు అయితే అప్పుడు మాత్రం మీకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు అనుమతిస్తారు. వెంటనే వెళ్ళి మాకు లోన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి చూడండి, నీ స్వబుద్ధిని సామెతలు 3:5లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఎంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నీవు నమ్మిక ఎంచుము నీ పూర్ణ హృదయంతో. చూడండి, ఒక జంట షికారుకి వెళ్ళారు. ఇందులో చెరువులు ఒక చిన్న పడవలో షికారుకి వెళ్ళారు. ఆ భర్త ఏమో పడవ నడుపుతున్నాడు. అయితే వెనకాలండి భార్య ఫొటోస్ తీస్తూ ఉంది. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగింది? తుఫాను చెలరేగింది.
తుఫాను ఆ? తుఫాను మొదలైంది, ఉరుములు మెరుపులు వర్షం మొదలైనవి. కాబట్టి వారు ఒడ్డుకు చాలా దూరంగా ఉన్నారు. వారు ఒడ్డుకు రావాలంటే చాలా టైం పడుతుందన్నమాట. చాలా దూరంగా ఉన్నారు. భార్య చాలా భయంతో కేకలు వేసేస్తుంది. భయపడిపోతూ ఏం చేస్తుంది? భార్య కేకలు వేస్తుంది. ఆమె ఏమైపోతాము అని చెప్పి కేకలు వేస్తుంది. అరుపులు వెళ్ళే పక్కన భర్త నడుపుతున్నాడు కదా, ఆమెకి అంత భయం. వెంటనే కత్తి తీసుకొని ఏం చేశాడు తెలుసా? నువ్వు అరిచావంటే నిన్ను చంపేస్తా అన్నాడు. నువ్వు అరిచావంటే నిన్ను చంపేస్తా అన్నాడు భార్యని. వెంటనే నవ్వడం మొదలెట్టింది. నాకు తెలుసులండి, మీకు నా మీద ఎంతో ప్రేమ, నన్ను మీరేమీ చంపరు. చూడండి, మరి భర్త మీద ఉన్న ప్రేమ నీకు దేవుని మీద లేదా? నీకు భర్త మీద ఉన్న ప్రేమ మరి దేవుని మీద నీకు ఎందుకు లేదు? దేవుడు ఆ తుఫాన్ని తగ్గిస్తాడన్న నమ్మకం నీకెందుకు లేదు? అన్న విశ్వాసం నీకెందుకు లేదు? మీరు చంపరు నన్ను అంత ఖండితంగా చెప్తుంది కదా. మరి అలాంటి వ్యక్తి మరి ప్రభుని విశ్వసిస్తే తుఫాన్ తగ్గుతుంది అన్న ఆలోచన, అన్న విశ్వాసం ఆమెలో ఎందుకు లేదు? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, కాబట్టి దేవుడంటే భక్తి విశ్వాసాలను కనపరుస్తారు కానీ భక్తి విశ్వాసం కనపడతారు. విశ్వాసం అంటే నామకార్థపు విశ్వాసం అంతే. విశ్వాసం కనపరుస్తారు కానీ దేవుని మీద నమ్మకము ఉంచరు. దేవుని మీద నమ్మకం ఉంచరు. వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆ స్వబుద్ధి మీదనే ఆధారపడుతూ ఉంటారు. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చుతాడన్న విశ్వాసము, నమ్మకము, నిబ్బరము మనకు ఉండాలి. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసి ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? మనుషులన్న మాట ఇచ్చి తప్పుతారేమో కానీ మన ప్రభువు, మన పరమ తండ్రి, ఆ దేవాది దేవుడు మాట ఇచ్చి తప్పడు కదా. కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అదేవిధంగా చూడండి, చాలామంది అంటారు, ఏమంటారంటే దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదండి, ఏమి చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఏమీ చేయడం లేదు. మరి ఆ జీవితం ఎవరిచ్చారు ఆమెకి ఆ జీవితాన్ని ఎవరిచ్చారు? ఆ దేవుని యొక్క కృప కాదా? అంటే ఈ లోక సంబంధమైనవి ఏమీ ఇవ్వటం లేదు ఆమె యొక్క ఆలోచన. కాబట్టి కొంతమందికి ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి. నిజానికి దేవుడు ప్రతి క్షణము వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణము ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ వాటిని వారు గుర్తించలేకపోతున్నారు. ఎన్నో కార్యాలు చేస్తున్నారు కానీ వాటిని వారు గుర్తించలేకపోతున్నారు ప్రియులారా. ఆయన చేస్తున్న కార్యాలు నీ కంటికి కనిపించినంత మాత్రాన దేవుడు ఏమి చేయలేడని అనుకోవద్దు. దేవుడు ఏమి చేయడు అని మనము అనుకునేవారిగా ఉండవద్దు ప్రియులారా. కాబట్టి దావీదు దేవుని మీద నమ్మకం ఉంచాడు కదా. దేవుని మీదే నమ్మకం ఉంచాడు ఆయన. దేవుని మీదే ఆధారపడ్డాడు ఆయన. అతడు
ఫిలిష్తీయ సైన్యపు అజానుబాహుడైన గొల్లియాతుని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు యెహోవా తనతో ఉన్నాడని నమ్మకం అతనికి ఉంది. యెహోవా తనతో ఉన్నాడని నమ్మకం అతనికి ఉంది. ఆ గొలియాత్ ఎంత, ఈ యొక్క దావీదు ఎంత, మరి ఎంత విశ్వాసంతో మరి ఆ గొలియాతుని జయించగలిగాడు సున్నతలేని ఫిలిష్తీయుణ్ణి. కనుక ప్రియులారా, మనము అదే విధంగా ఇశ్రాయేలు రాజైన సౌలు ముందు నిలబడి ఎంతో దృఢముగా తన దేవుని మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేశాడు. తన దేవుని మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేశాడు. దావీదు ఆరాధించే దేవుడు ఉన్నాడని తనకి నమ్మకం, విశ్వాసం. నేను ఆరాధించే దేవుడు నాకు ఉన్నాడు అన్న నమ్మకము దావీదులో ఉంది. మరి ఆ నమ్మకం మనలో ఉందా? నేను ఆరాధించే దేవుడు మనకి ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు అన్న నమ్మకం మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందా? అలాంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నామా? కాబట్టి బాలుడైన దావీదు ఇంతగా దేవుని మీద ఆధారపడడానికి గల కారణం ఏంటి? ఇంతగా దేవుని మీద ఆధారపడడానికి గల కారణము ఏమిటి ప్రియులారా? కాబట్టి ఆలోచిస్తే దావీదుకి దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం అని అర్థమవుతుంది. పత్తిక బయలులో తన మందరం కాస్తున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చినప్పుడు, ఎలుగుబంటి దాడిలోను, మరోసారి సింహపు దాడిలోను, తర్వాత ఈ గొలియాతు దాడిలోను ఆయన జయము సాధించగలిగాడు. ఎవరిని బట్టి? ఆ ప్రభువుని బట్టి, ఆ ప్రభు యందు గల విశ్వాసాన్ని బట్టి ఆయన జయము సాధించగలిగాడు. కాబట్టి కొంతమందికి స్వస్థతలు దొరుకుతున్నాయి అంటే నమ్మరు. చాలామంది స్వస్థతలు దొరుకుతున్నాయి అంటే నమ్మరు. అదేవిధంగా అవన్నీ పాత నిబంధన కాలంలో జరిగినాయండి, ఇప్పుడు జరగట్లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. పాత నిబంధన కాలంలో జరిగినాయండి, ఇప్పుడు జరగట్లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ప్రార్థన చేయగానే అకస్మాత్తుగా కణితలు ఎలా మాయమైపోతున్నాయండి చూడండి. వాళ్ళలో ఉన్న అవిశ్వాసం చూడండి. మాయమవ్వా? అలాంటి అద్భుతాలు జరగడం లేదా? జరుగుతున్నాయి కదా, చేసేవాళ్ళు చేస్తున్నారు కదా. కాబట్టి ఎలా మాయమైపోతున్నాయండి? వాటిని నేను నమ్మను అంటారు. చాలామంది స్వస్థతలు నమ్మరు, ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడూ అనుభవించి ఉండలేదు. అయితే స్వస్థత పొందిన వారిని అడిగితే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో వారే చెప్తారు. స్వస్థత పొందిన వారిని అడిగితే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో వారే చెప్తారు. కాబట్టి పిల్లరా, విశ్వాసం కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే మనకి ఒక పునాది. విశ్వాసం లేకుండా ఆ ప్రభుని చూచుట అసాధ్యం, విశ్వాసం లేకుండా. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, హెబ్రీయులు రాసిన పత్రికలో 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఇది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి, అక్కడ వస్తువు లేదు కానీ నువ్వు ఎలా నమ్ముతావు? కానీ మనం నమ్మాలి, నమ్మి తీరాలి.
అక్కడ ఉన్నాయని మనము నమ్మాలి. ఇంక చెప్పాలంటే ఇప్పుడు సృష్టి ఉంది. సృష్టి వెనకాల మరి ఎవరున్నారు? సృష్టిని ఈ సృజించిన వారు ఎవరు? దానికి అదే వచ్చేసినాయా? ఆ మొక్కలు, ఈ కొండలు, ఈ సముద్రాలు, నదులు, ఈ ఇళ్ళు, ఇవన్నీ కూడా వాటికి అవే వచ్చేసినాయా? అంటే వాటి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టబడి ఉందండి. ఆ ఇల్లు ఎవరు కట్టారండి అంటారు కదా. అంటే ఆ ఇంటి వెనకాల ఎవరున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అదే విధముగా మరి ఈ యొక్క సముద్రాలు, నదులు, కొండలు, ఈ సెలయేళ్ళు ఇవన్నీ ఎలా అవుతున్నాయండి అంటే వీటి వెనకాల కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే మనము ఈ సృష్టినే ముందుగా మనము ఆలోచించేవారిగా ఉండాలి. సృష్టి ఎలా వచ్చింది దాని వెనకాల కూడా సృష్టికర్త ఉన్నాడు. నోటి మాట చేత మరి సృష్టిని సృజించినవాడు సృష్టికర్త. కాబట్టి అది విశ్వాసం. అంటే మనము చూడకుండానే అది ఉన్నది అది నమ్మటమే విశ్వాసము. చూడకుండానే అది అక్కడ వస్తువు లేకుండానే అది ఉన్నది అని నమ్మడం విశ్వాసం. అది నమ్మకం అంటే వారి సామర్థ్యాలను బట్టి ఈ వ్యక్తి బాగా పాడగలడు అంటే ఆయన సామర్థ్యాన్ని బట్టి నమ్మకుండా ఒక వ్యక్తికి పాడమని చెప్పగలమా మనము? వచ్చి పాట పాడవయ్యా అంటే అది ఎలా పాడతాడో? కాబట్టి నువ్వు నమ్మి అంటే ఆయన సామర్థ్యాన్ని బట్టి నీవు అతనికి ఏమిస్తావు? పాడమని నువ్వు చెప్తావు. అది నమ్మకం. ఇప్పుడు అర్థమైంది కదా. విశ్వాసం అంటే ఏంటో అర్థమైంది కదా. నమ్మకం అంటే ఏంటో అర్థమైంది కదా. కాబట్టి విశ్వాసము నమ్మకము రెండు పర్యాయ పదాలుగా ఉన్నాయి. కానీ ఈ రెండు ఒకటి కాదు అని మనము గుర్తించుకునేవారిగా ఉండాలి పిల్లరా. కాబట్టి ఈ విధముగా మరి ఇవి విన్న వాక్యం ప్రతి ఒక్కరూ మరి గ్రహించి ఈ వాక్యానుసారంగా మరి ప్రతి ఒక్కరు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, దొరుకునైనా ప్రభా, నీ వాక్యం దొరుకుతుంది మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. నాయన మరి విశ్వాసము నమ్మకము అన్న విషయాన్ని బట్టి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, విశ్వాసము నమ్మకము మరి పర్యాయ పదాలు అని మరి ఈ రెండు ఒకటి కాదు అన్న విషయాన్ని కూడా మేము మరి తెలుసుకొని ఉన్నాము. కాబట్టి నాయన ప్రతి ఒక్కరు మరి వాక్యాలను వింటూ ఆ వాక్యాలను నెమ్మలు వేసుకుంటూ మరి ఆ విధంగా జీవించేవారిగా ఉంటకు నీకు చూపమని నజరేయుడైన శ్రీరామదాసు మరి వినమ్గా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్.